ఢిల్లీ ఎర్రకోట దగ్గర భారీ పేలుడుకు ఉపయోగించిన కారు హ్యుండాయ్ i20 అని తేలింది. ఈ కారు పలు చేతులు మారినట్టు తెలుస్తోంది. దీన్ని మొదట ఉపయోగించిన వ్యక్తి రిజిస్ట్రేషన్ బదిలీ చేయకుండా వేరే వ్యక్తికి అమ్మాడు. తర్వాత కారు చాలా రాష్ట్రాలు తిరిగింది. అయితే ఓనర్షిప్ మాత్రం బదిలీ కాలేదు. కారు రిజిస్ట్రేషన్ మొదటి ఓనర్ పైనే ఉంది. 2014లో ఈ కారును గురుగావ్కు చెందిన సల్మాన్ కొన్నాడు. తర్వాత కొన్ని రోజులకు ఢిల్లీకి చెందిన దేవేంద్రకు అమ్మాడు. ఆ తర్వాత కారు అంబాలాలోని ఓ వ్యక్తి దగ్గరకు వెళ్లింది. అక్కడి నుంచి జమ్మూ కశ్మీర్కు చెందిన పుల్వామాకు చేరింది. అక్కడి నుంచి సూసైడ్ బాంబర్ గా అనుమానిస్తున్న డాక్టర్ ఉమర్ మొహమ్మద్ దగ్గరకు వెళ్లింది. అయితే వరుసగా కారు చేతులు మారినా రిజిస్ట్రేషన్ కొత్త యజమానులకు బదిలీ కాలేదు. దీంతో కారు పాత ఓనర్ సల్మాన్ పేరు మీదే ఉంది. దీంతో ఇప్పుడు ఆయన ఇబ్బందుల్లో పడ్డాడు. వాహనాలు అమ్మేటప్పుడు దాని ఓనర్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, లేకుంటే చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. వాహనాలు విక్రయించినప్పుడు వెంటనే కొనుగోలుదారి పేరు రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ ఈ విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారు. వాహనాలు అమ్మినప్పుడు ఓనర్షిప్ బదిలీ చేయకుంటే అది ప్రమాదానికి గురైనప్పుడు అనవసరమైన ఇబ్బందులు వస్తాయి. వాహనాలు కొన్నప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ సరిచూసుకోవాలి. ఆర్సీ, బీమా, పొల్యూషన్ సర్టిఫికేట్స్, ట్యాక్స్ రసీదులు కరెక్టుగా ఉన్నాయో లేదో చెక్ చేయాలి. మరోవైపు కారు అమ్మిన వెంటనే ఓనర్ కొనుగోలుదారుపై రిజిస్ట్రేషన్ చేయాలి. లేకుంటే ప్రమాదాలు జరిగినప్పుడు, వాహనాన్ని నేరాలకు ఉపయోగించినప్పుడు చిక్కులు తప్పవు. వాహనం ఎవరి పేరు రిజిస్టర్ అయి ఉంటే వారే బాధ్యులవుతారు. ఢిల్లీలో జరిగిన కార్ బాంబు బ్లాస్ట్ దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఉగ్రదాడిలో 8 మంది చనిపోయారు. అయితే పేలుళ్లకు ఉపయోగించిన కారు వివరాలు కేసు దర్యాప్తులో కీలకంగా మారాయి. పేలుడుకు ఉపయోగించిన కారు హ్యుండాయ్ i20గా తేల్చారు అధికారులు. కారును మొదట కొనుగోలు చేసిన వ్యక్తి తర్వాత అమ్మినా అతనికి బదిలీ చేయనట్లు తేల్చారు. ఈ ఘటన సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఒకంత భయాన్ని కలిగించింది. బైక్ లేదా కారు అమ్మేటప్పుడు వాహన రిజిస్ట్రేషన్ మార్చుకోవాల్సిందే అంటున్నారు రవాణా శాఖ అధికారులు. లేకపోతే మీ బండితో వేరే వాళ్ళు ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేసినా మీరే బాధ్యులంటున్నారు రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ తో హరిత ఫేస్ టు ఫేస్. ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే ఈ బాంబ్ బ్లాస్ట్కు వినియోగించిన హ్యుండాయ్ i20 కార్ అనేది కీలకంగా మారింది. అయితే ముఖ్యంగా ఈ బాంబ్ బ్లాస్ట్కు ఎవరైతే మనకు కుట్ర పన్నారో దానికి సంబంధించిన కారు వేరే వాళ్ళపైన రిజిస్ట్రేషన్ చేయడంతో ఇది ఆ యజమానికి ఇబ్బందికరంగా మారింది. అయితే ముఖ్యంగా ఎవరైతే వాహనదారులు సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకున్న తమ వాహనాన్ని విక్రయించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎట్లా పాటించాలి అన్న డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి మనకు తెలంగాణ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కి సంబంధించి చంద్రశేఖర్ గౌడ్ సార్ ఉన్నారు. మాట్లాడదాం సార్. ముఖ్యంగా ఈ వాహనాన్ని విక్రయించేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓనర్, ముఖ్యంగా పేపర్ డాక్యుమెంట్ సబ్మిషన్ అనేది ఈ ట్రాన్స్ఫర్ బదిలీ ఎట్లా చేసుకోవాలి? మనకు మోటార్ వాహనాల చట్టం ప్రకారము ఏదైనా వాహనాన్ని కొన్నా వాహనాన్ని అమ్మినా ఖచ్చితంగా యాజమాన్య బదిలీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. చాలామంది వాహనదారులు వారు బండిని వాళ్ళకు ఉన్నటువంటి వాహనాన్ని అమ్మినప్పుడు కొంచెం నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ మార్కెట్కి సంబంధించినటువంటి దగ్గర కానీ లేకపోతే షోరూమ్స్ వల్ల కానీ లేకపోతే వేరే వ్యక్తులకు వాహనాన్ని అమ్మి దాన్ని బదిలీ చేసుకోకుండా ఉండడం వల్ల ఆ వాహన ఇతరత్ర అంటే నేరానికి అటు గంజా అక్రమ రవాణా కావచ్చు, నిన్న మొన్న జరిగిన బాంబ్ బ్లాస్ట్ కేసులు కావచ్చు, లేకపోతే ఇంకా ఎటువంటి వేరే విధమైనటువంటి ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్లో అటువంటి వాహనం దొరికితే ఆ యజమాని ఆ పేరు ఎవరిపై అయితే ఆ వాహనం ఉందో వారే బాధ్యత వహించాల్సి వస్తుంది. వారి యొక్క ఒకవేళ నిజంగా వాళ్ళు నిర్దోషిగా ఉన్నప్పటికీ కూడా ఆ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి వాహనదారులు ఒక అవగాహన ఉండాల్సిన అవసరం ఏంటంటే ఖచ్చితంగా తమ వాహనాన్ని ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఫామ్ 29, ఫామ్ 30 అన్న 2 ఫారాలు ఉంటాయి. అది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో ఉంటాయి. ఆ ఫారాలను ఫిలప్ చేసి ఆ అమ్మిన వారికి ఇవ్వడమే కాకుండా దగ్గరుండి ఆ ప్రక్రియను పూర్తి చేసి వారి పేరు మీదుగా మారే విధంగా చూసుకోవాలి. అంటే రీసెంట్గా ఈ బాంబ్ బ్లాస్ట్ ఘటనలో ఒక వెహికల్ హ్యుండాయ్ i20 అనే వెహికల్ ఒక్క రాష్ట్రమే కాకుండా వివిధ రాష్ట్రాలకు బదిలీ అయ్యి డిఫరెంట్ ఓనర్షిప్స్ మారడం జరిగింది. అంటే ఇట్లాంటి కీలక సమాచారం సేకరించేటప్పుడు ఆ కార్ రిజిస్ట్రేషన్ అనేది ఎంత కీలకం అనుకోవచ్చు?
ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితులలో ఒక నేర పరిశోధనను మనం చేసేటప్పుడు ఒక క్రిమినల్ యాక్టివిటీని ఛేదించే క్రమంలో ఇటువంటివన్నీ కూడా మనకు చాలా కీలకం అవుతాయి. అటు సీసీ కెమెరా ఫుటేజ్ల దగ్గర నుంచి కాల్స్ డేటా వరకు, ఇటు వెహికల్స్ యొక్క ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ దగ్గర నుంచి వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ వివరాల వరకు ప్రతిదీ కూడా ఆ నేరాన్ని పరిశోధించే ఆ వ్యక్తులకు ఆ ఇన్వెస్టిగేషన్ టీంకు చాలా అవసరం అవుతుంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా చాలా అవాంతరాలు, అడ్డంకులు, అంతేకాకుండా కేసును కూడా పక్కదారి పట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా ఆ బాధ్యత తీసుకోకపోతే ఇటువంటి దాంట్లో ఏదైనా యాక్టివిటీస్లో ఉన్నప్పుడు ఆ ఇన్నోసెన్స్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. లేదనుకుంటే వారిపై ఖచ్చితంగా క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే సార్, అంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం చాలా వరకు కూడా 2 వీలర్ ఉన్న వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవాలని 4 వీలర్కి మారుతుంటారు. అప్పుడు ఈ వెహికల్స్ అమ్మడం కావచ్చు, ఏజెంట్స్ త్రూ, అది కార్లే కావచ్చు, బైక్లే కావచ్చు, ఏజెంట్స్ త్రూ కూడా అమ్ముతుంటారు. అలాంటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఖచ్చితంగా అదే చెప్తున్నాను. ఏ వాహనమైనా ఎవరి ద్వారా అమ్మినా కూడా దాన్ని ఫాలోఅప్ చేసి ఆ ఫామ్ 29, 30 అవన్నీ చూసి ఫాలోఅప్ చేసి ఆ వాహనాన్ని అదొక ప్రక్రియలాగా పెట్టేసేసుకొని ఆ వాహనాన్ని ట్రాన్స్ఫర్ చేసుకునేంత వరకు ఆ వాహనం ఆయన పేరు మీద ఉంటుంది. ప్రతిదానికి ఆ వాహనంపై ఏ యాక్టివిటీ జరిగినా ఆయనే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు రవాణా శాఖ ముఖ్యంగా ఈ వాహనాల రిజిస్ట్రేషన్కి సంబంధించి ఎట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ తీసుకొచ్చింది? ముఖ్యంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కావచ్చు, యాప్ల ద్వారా అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుందా? ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అన్నది వాహనానికి సంబంధించినటువంటి ఏదైతే ఇది ఉందో అదంతా ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ స్లాట్ బుక్ చేసి ఫీజు కట్టి ఖచ్చితంగా ఎవరైతే కొన్న వ్యక్తి ఆర్టీఓ ఆఫీసులో అంటే సాధ్యమైన త్వరలో 30 రోజుల లోపల సాధ్యమైన త్వరలో ఆ వాహనాన్ని యజమాని బదిలీ కార్యక్రమం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రోజు రోజుకి వాహనాల వినియోగం అయితే పెరుగుతోంది. అయితే కొత్త వాహనానికి అప్గ్రేడ్ కావాలని పాత వాహనాన్ని అమ్ముతుంటారు. అయితే అలాంటప్పుడు ముఖ్యంగా తెలిసిన వాళ్ళకి అమ్మినా లేదంటే ఏజెంట్ త్రూ అమ్మినా కూడా ఆర్సీని బదలాయింపు, చేంజ్ ఆఫ్ అడ్రస్ కావచ్చు, నేమ్ ఓనర్షిప్ని చేంజ్ చేయడం అనేది చాలా కీలకమని కూడా రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.